గుడ్ మార్నింగ్. 6th సెమ్ పేపర్ ఏ సర్ఫేస్ ఇంటిగ్రల్ మీద మనకు ప్రాబ్లమ్స్ నడుస్తుంది. సో నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఇక్కడ ఏమైనా వచ్చిందో డబుల్ ఇంటిగ్రేషన్ n.a.n ds వేర్ ఏ వాల్యూ ఇచ్చిండు. సో ఎస్ ఈజ్ అండ్ పార్ట్ ఆఫ్ ద ప్లేన్ ఇచ్చిండు. సో ప్లేన్ ఏమి ఇచ్చిండు 2x + 3y + 6z = 12 ఇచ్చిండు, విచ్ ఈజ్ లోకేటెడ్ ఇన్ ద ఫస్ట్ అక్టాంట్ అని అడిగిండు. సో చూడండి, మనకి ఏమి ఇచ్చిండు, ఏ వాల్యూ ఇచ్చిండు. సో ఏ వాల్యూ ఇచ్చిండు, మనకి ఎన్ వాల్యూ ఇవ్వలేదు. సో ఎన్ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ డిఎస్ వాల్యూ కనుక్కోవాలి. తర్వాత ఇచ్చిన ప్లేన్ నుండి లిమిట్స్ కనుక్కోవాలి. మనకు లిమిట్స్ కనుక్కోవాలి. సో మనకు ప్రాసెస్ ఇది. సో ఇవన్నీ కనుక్కున్న తర్వాత డబుల్ ఇంటిగ్రేషన్ a.n dsలో ప్రతిక్షేపించి సొల్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం, ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ చూడండి, గివెన్ దట్ ఏమి ఇచ్చింది, మనకి ఇచ్చినవి రాసుకుందాం. ఫస్ట్ a = 18z π - 12g + 3y k. అలాగే ప్లేన్ ఇచ్చింది. ప్లేన్ ఏంటిది మనకి ఇక్కడ 2x + 3y + 6z = 12. సో ఇచ్చిన ప్లేన్ని నేను పై అని తీసుకుంటున్నాను. ఇచ్చిన ప్లేన్ని నేను ఏమని తీసుకుంటున్నా, π అని తీసుకుంటున్నా. చూడండి, మనకు ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఎన్ వాల్యూ కావాలంటే చూడండి, ఎన్ వాల్యూ n = నేను ఏమని తీసుకుంటున్నాను అంటే, సో పై కదా. సో ప్లేన్ నుండే మనం అన్నీ కనుక్కుంటాం. లిమిట్స్ అలాగే ఎన్ వాల్యూ. సో పైగా తీసుకున్నాం కదా, డెల్ పై = సో మనకి ఏమని రాసుకోవచ్చు, డెల్ పైగా ఏమని రాసుకోవచ్చు, మనకు ఏ వాల్యూ i,j,k రూపంలో ఉంది. సో ఎక్స్కి బదులుగా నేను 2i + 3j + 6k. ఓకేనా. సో నెక్స్ట్ n క్యాప్ = మనకేంటిది n/mod n. n క్యాప్ = n/mod n. సో n వాల్యూ ఎంత ఇక్కడ 2i + 3j + 6k mod n అంటే ఎంత, √x² + 3² + 6k. ఎంత మనకి ఇక్కడ xi + 3j + 6k √4 + 9 + 36. ఎంత మనకి ఇక్కడ 2i + 3j + 6k √49. 49 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 7. √49 ఎంత, 7. దీన్ని ఈక్వేషన్ 1గా అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, సో ఎన్ వాల్యూ ఇంకా మనకు పూర్తిగా రాలేదు. n.k వాల్యూ చేస్తే మనకు ఎన్ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే డిఎస్ వాల్యూ అనుకుంటున్నాను. డిఎస్ = ఏంటంటే మనకు కండిషన్ ఇక్కడ dx dy అంతే కదా. మనకు ఫస్ట్ అక్టాంట్ అన్నాడు. ప్లేన్లో ఫస్ట్ అక్టాంట్ ఏంటిది x, y. సెకండ్ ఏంటిది y, z. థర్డ్ ఏంటిది మనకి ఇక్కడ zx. సో ఫస్ట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ xy. సో xy కాబట్టి మనకు dx dy కండిషన్ ఏంటిది మనకి ఇక్కడ. సో 3 ఉంటాయి కదా ప్లేన్లో, మనకు x, y, z ఉంది. అలాగే కాన్స్టెంట్ ఉంది. సో నేనేమని తీసుకుంటాను, mod n × k. ప్లేన్లో మనకు x, y, z ఉంది. సో నేనేమని తీసుకున్నాను అక్కడ సో i, j, k. సో i వాల్యూ ఎంత మనం xగా తీసుకున్నాం, j వాల్యూని yగా తీసుకున్నాం, k వాల్యూ zగా తీసుకున్నాం. సో చూడండి, అందుకని ఇక్కడ n.k చేయాలి. n.k చేస్తే
మనకు డిఎస్ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ అడిగితే మనకేంటిది వైజెడ్ కదా. వైజెడ్ అంటే ఏమని రాసుకుంటాం, డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డివై డిజెడ్ బై ఎన్. ఇక్కడ ఏం లేదో చూసుకోవాలి, ఎక్స్ లేదు. ఎక్స్ అంటే ఎంత మనకి ఇక్కడ ఐ. ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఆర్ క్వశ్చన్లో అడిగినట్టు థర్డ్ అని అడిగితే మనకి ఏంటిది డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది డిఎక్స్ డిజెడ్. సో ఇక్కడ ఏం లేదు, వై లేదు. వై అంటే ఏంటిది జే. ఓకేనా, ప్రాసెస్ అర్థమైంది ఇప్పుడు. ఓకేనా, సో మనకి ఇచ్చిన కండిషన్ బట్టి తీసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ ఏం అడిగిండు, ఫస్ట్ ఆక్టాంట్ అని అడిగిండు కదా. ఫస్ట్ ఆక్టాంట్ అంటే ఏంటిది మనకి ఇక్కడ డిఎక్స్ డివై బై ఎన్ డాట్ కే. ఓకేనా, ఈక్వల్ టు డిఎక్స్ డివై బై నాడ్ ఎన్ డాట్ కే. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుంటున్నా. సో చూడండి, నాకు ఎన్ డాట్ కే వాల్యూ కావాలి. సో చూడండి, ఎన్ అంటే ఎంత మనకి ఇక్కడ, ఎన్ అంటే ఎంత వచ్చింది 2i ప్లస్ 3j ప్లస్ 6k డాట్ కేకి కే. చూడండి, మన డాట్ ప్రోడక్ట్ అనేది ఫస్ట్ టర్మ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ కదా. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఉందా, లేదు. సో 0. నెక్స్ట్ జే వాల్యూ ఉందా, ఇక్కడ లేదు. సో 0. సో కేకే అంటే ఎంత ఇక్కడ మనకు 6. కే డాట్ కే 1 అవుతుంది. ఆల్రెడీ చెప్పినా కదా మనకు ఫస్ట్ యూనిట్లో. సో ఎంత ఉంది ఇక్కడ 6. సో వాల్యూస్ లేవు కాబట్టి మనకు 0 అయిపోతుంది. మనం ఏమైనా రాసుకుంటాం ఇక్కడ 0 ప్లస్ కేగా రాసుకుంటాం. సో కే రాసుకున్నప్పుడు 2 ఇంటూ 0 0, 3 ఇంటూ 0 0, 6 ఇంటూ కే 6. ఓకే, సో నెక్స్ట్ సో ఎన్ డాట్ కే వచ్చింది కదా. ఎన్ డాట్ కేని నేను ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిస్తున్నాను. ఎందుకంటే మనకి ఎక్స్ ఐజేకే వాల్యూస్ వచ్చినాయి కదా. వాల్యూస్లని నేను ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిస్తున్నా. ఫస్ట్ చూడండి, ఎన్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినాయి మనకి ఇక్కడ ఐజేకే వాల్యూస్ ఎంత వచ్చినాయి, ఇది ఐ, ఇది జేకే అంతే కదా. ఇది ఐజేకే, ఐజేకే వాల్యూస్ ఎంత వచ్చినాయి 2 ఇంటూ 0 0 ప్లస్ 3 ఇంటూ 0 0 ప్లస్ 6 వచ్చింది. సో 6 కదా బై 7 ఈజ్ ఈక్వల్ టు ఇంత 6/7గా వచ్చింది. నెక్స్ట్ డిఎస్ వాల్యూ. సో ఎన్ డాట్ కే వాల్యూ కూడా వచ్చింది కదా. డిఎస్లో ప్రతిక్షేపిస్తున్నా. నెక్స్ట్ డిఎస్లో ప్రతిక్షేపిస్తున్నా. డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ డివై బై కే. చూడండి, డిఎక్స్ డివై బై మనకి ఎంత వచ్చింది, ఎన్ క్యాప్ అంటే డాట్ మాడ్ ఎన్ డాట్ కే వాల్యూయే కదా. సో ఇక్కడ ఎంత వచ్చింది 6/k వచ్చింది. సో మనకు 7 పైకి వస్తే 7/6 ఇంటూ డిఎక్స్ డివై. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఎన్ వాల్యూ వచ్చింది, అలాగే డిఎస్ వాల్యూ వచ్చింది, లిమిట్స్ కావాలి. సో నెక్స్ట్ లిమిట్స్ మనం ఎక్కడ తీసుకున్నాం, ఫస్ట్ ఆక్టాంట్ తీసుకున్నాం కదా. సో ఫస్ట్ ఆక్టాంట్ ఏంటిది మనకి ఎక్స్ కామా వై. సో మనకి ప్లేన్ ఏమని ఇచ్చిండు క్వశ్చన్లో 2x ప్లస్ 3y ప్లస్ 6z ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చిండు. సో మనం ఏమైనా తీసుకున్నాం, XY ప్లేన్ తీసుకున్నాం కాబట్టి జెడ్ని ఎలిమినేట్ చేయాలి. సో XY ప్లేన్ చేసినప్పుడు జెడ్ని ఎలిమినేట్ చేయాలి. YXని తీసుకున్నప్పుడు YZని తీసుకున్నప్పుడు ఎక్స్ని ఎలిమినేట్ చేస్తాం. ZXని తీసుకున్నప్పుడు వైని ఎలిమినేట్ చేస్తాం. మనం ఫస్ట్ అని అడిగిండు కాబట్టి XY ప్లేన్ తీసుకున్నప్పుడు
జెడ్ని ఎలిమినేట్ చేస్తే మనకు ఎక్స్ యొక్క లిమిట్స్ వస్తాయి, అలాగే వై యొక్క లిమిట్స్ వస్తాయి. సో జెడ్ ఎలిమినేట్ చేస్తే మనకి ఎంత ఉంటుంది, 2x + 3y = 12. సో ఫస్ట్ మనకేం కావాలి, ఎక్స్ లిమిట్స్ కావాలి. ఎక్స్ లిమిట్స్ కావాలంటే పుట్ y = 0 అనుకుంటున్నాం. ఎక్స్ లిమిట్ కావాలంటే y = 0 అయితే ఇది 0 అయిపోతుంది, అప్పుడు మనకు లిమిట్స్ వస్తాయి. సో 2x + 3 0 అవుతుంది కదా. x = ఎంత మనకి ఇక్కడ 6 వచ్చింది. x = 6 వచ్చింది. సో x వేరియస్ ఫ్రమ్ ఎక్కడ నుండి 0 to 6 వరకు వచ్చినాయి. x యొక్క లిమిట్స్ మన 0 to 6 వరకు అనుకుంటున్నాం. 6 వచ్చింది కదా, 0 to 6 అనుకుంటున్నాం. నెక్స్ట్ మనకు y యొక్క వేరియబుల్ కావాలి. y యొక్క వేరియబుల్ కావాలంటే చూడండి, 2xని అటు సైడ్ పంపిస్తున్నాం. 3y = 12 - 2x. y = ఎంత, 12 - 2x/3. సో y యొక్క వేరియస్ ఇక్కడ 0 to ఎక్కడ వరకు, 12 - 2x/3 వరకు. సో మనకు అన్ని వాల్యూస్ వచ్చినాయి కదా. therefore ∬A.n ds ఇదే కదా మనకు ఫార్ములా. సో ఫార్ములాలో ప్రతిక్షేపిస్తున్నాడు. ఇంటిగ్రేషన్, ఫస్ట్ ఇంటిగ్రేషన్ x కదా, x = 0 to 6. సెకండ్ ఇంటిగ్రేషన్ y = 0 to 12 - 2x/3. సో ఎన్ వాల్యూ కండిషన్ ఏమి ఇచ్చిండు మనకు, 18zi - 12j + 3yj డాట్ ఎన్ వాల్యూ ఎంత వచ్చింది. సో ఎన్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి, ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, 2i + 3j + 6k/7. dx అంటే ఎంత మనకి ఇక్కడ, dx dy/mod n.k అంతే కదా. సో చూడండి, ఇవి రెండు చేసిన తర్వాత వాల్యూ ప్రతిక్షేపిద్దాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్ 0 to 6, ఇంటిగ్రేషన్ 0 to 12 - 2x/3. సో డాట్ ప్రోడక్ట్ కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో 1/xని నేను బయట రాసుకుంటున్నా, 1/7ని బయట రాసుకుంటున్నా. సో 18zi × 2i, i × i మనకి ఇక్కడ 1 అవుతుంది. సో మిగిలింది ఎంత, 18 × 2, 36 జెడ్కి జెడ్. సో -12.3 కదా. 3 × 12 ఎంత మనకి ఇక్కడ 36, j × j 1 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 3 × 6 18, i.i k.k 0. ఇక్కడ మిగిలింది ఏంటది బై. సో dx dy/n.k వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 7/6 dx dy. 7/6 dx dy. సో నెక్స్ట్ చూడండి. సో మనకు ప్లేన్ ఇచ్చిండు కదా. సో ప్లేన్ ఏమని ఇచ్చిండు, 2x + 3y 6z = 12 ఇచ్చిండు కదా. సో ప్లేన్ నుండి జెడ్ వాల్యూ తీసుకుంటున్నా. సో ప్లేన్ నుండి నేను జెడ్ వాల్యూ తీసుకుంటున్నా. జెడ్ = ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 12. ఇది ప్లేస్లో ఉందిగా, మనకు పాటు పోతే 2x - 3y/6. సో జెడ్ = ఎంత వచ్చింది, వాల్యూ వచ్చింది. ప్రతిక్షేపిస్తున్నా చూడండి, 2 - 2x - 3y
7/6 minus 36 plus 18 by 7/6 dx dy 6 36. Next integration 0 to 6 integration 0 to 12 minus 2x by 3 1/7 की 1/7 6ని లోపలికి వేస్తున్నా లోపలికి వేస్తే 6 into 12 72 minus 12x minus 18x 18y minus 36 plus 18. So y by cancel 7/6 dx dy. ఇక్కడ చూడండి 7/6 1/7 7 క్యాన్సల్. సో మనకి ఇక్కడ మిగిలిన ఏంటి 0 to 6 సో 1/6ని రాసుకున్నా ఫస్ట్. నెక్స్ట్ 72 minus 36 minus 12x dx dy integration 0 to 6 integration 0 to 12 minus 2x by 3 పైన 6ని ఇందులోంచి 6ని కామన్ తీస్తున్నా 6/6 6 కామన్ చేస్తే మనకు 6 minus 2x dx 6 క్యాన్సల్. సో ఫస్ట్ y యొక్క లిమిట్స్ చేస్తున్నా y లిమిట్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్న y తోటి. సో ఇది x కదా చూడండి x6 కాన్స్టెంట్ y dy యొక్క ఇంటిగ్రేషన్ y. సో లిమిట్స్ ఏంటి మనకు 12 minus 2x by 3 0 మైనస్కి మైనస్ 2కి 2x కామన్ కదా 2x కామన్ dy యొక్క ఇంటిగ్రేషన్ y అప్పర్ 12 minus 2x by 3 0 dxకి dx. సో లిమిట్స్ని అప్పర్ లిమిట్స్ మైనస్ లోయర్ లిమిట్ ప్రతిక్షేపిద్దాం. ఇంటిగ్రేషన్ 0 to 6. సో చూడండి లిమిట్ అప్లై చేస్తున్నాను నేను. అప్పర్ 12 minus 2x by 3 మైనస్ ప్రతిక్షేపిస్తే మైనస్ ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ 2x 12 minus 2x by 3 dx. మొత్తానికి dx కదా. నెక్స్ట్ 3 2 ఇంటిగ్రేషన్ 0 to 6. సో 2ని లోపలికి వేస్తున్నా 2 into 12 24 minus 4x మైనస్ 2x లోపలికి వేస్తే 24x by 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x into x is square by 3 dx. 3 8 24 integration 0 to 6 24 x values ముందు రాసుకుందాం 4x square by 3 minus 4 minus 8 minus 12x plus 24 dx. సో దీన్ని ఇప్పుడు ఇంటిగ్రేషన్ విడివిడిగా రాసుకుందాం. 4/3 కాన్స్టెంట్ కదా బయట రాసుకుందాం. ఇంటిగ్రేషన్ 0 to 6 x square dx minus 12 ఇంటిగ్రేషన్ 0 to 6 x dx ప్లస్ 24 కాన్స్టెంట్ కదా బయట రాసుకుందాం dx. నెక్స్ట్ 4/3 ఇంటిగ్రేషన్ చేస్తున్నా. x square into dx ఎంత ఇంటిగ్రేషన్ x³ by 3 0 to 6 minus 12
ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 0 to 6 24 ఇంటూ డిఎక్స్. డిఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఎక్స్. లిమిట్స్ అప్లై చేద్దాం. సో 3 ఇంటూ 3 9. సో లిమిట్ అప్లై చేస్తే జీరోని అప్లై చేస్తే మనకు 0 అయిపోతుంది. 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే ఎంత ఇక్కడ మనకు 216 మైనస్ 2 6. సో 6 ప్రతిక్షేపిస్తే మనకు 6 స్క్వేర్గా 6 స్క్వేర్ అంటే ఎంత 32 ప్లస్ 24 ఇంటూ 6 144. సో మనకి ఇక్కడ 9 24లో క్యాన్సిల్ అయిపోతుంది. 24 ఇంటూ 4 96 మైనస్ 3 ఇంటూ 32 216 ప్లస్ 144. సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ 24. దేని వాల్యూ డబుల్ ఇంటిగ్రేషన్ ఏ ఇంటూ ఎన్ డిఎస్ వాల్యూ ఎంత వచ్చింది 24. చూడండి ఇక్కడ 6ని ప్రతిక్షేపిస్తే 6 స్క్వేర్ అంటే 36. సారీ ఇంతకుముందు మిస్టేక్ అయింది. 36 ఇంటూ 6 ఎంత మనకి ఇక్కడ 216. సో మనకి ఎంత వస్తుంది 24 వస్తుంది.